హాయ్ స్టూడెంట్స్, ఏపీ లాసెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే మీరు ఈ రోజు నుంచి చేసుకోవచ్చు. ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, కౌన్సిలింగ్ ఫీ ఎవరైతే పే చేయలేదో, ఆన్లైన్లో సర్టిఫికెట్స్ ఎవరైతే అప్లోడ్ చేయలేదో మీరందరూ కూడా ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు మీరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్స్ అంతా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, ఓకేనా, కౌన్సిలింగ్ ఫీ ఎవరైతే పే చేయలేదో, అలానే సర్టిఫికెట్స్ అంతా ఆన్లైన్లో ఎవరైతే అప్లోడ్ చేయలేదో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ యొక్క 21 నుంచి 23వ తేదీ వరకు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికెట్స్ అంతా కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ సర్టిఫికెట్స్ అంతా అప్లోడ్ చేసిన తర్వాత మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆన్లైన్లో. డిసెంబర్ 22 నుంచి 26 తేదీ వరకు అయితే సర్టిఫికెట్స్ అనేది వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఆఫ్టర్ మీరైతే వెబ్ ఆప్షన్స్కి వచ్చేయవచ్చు అనమాట. నేను అగైన్ ఈ డేట్స్ అంతా మీకు రిమైండ్ అయితే చేస్తాను. స్టూడెంట్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్గా డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్కి అయితే రండి, ఓకేనా. నేను మీకు అగైన్ ఈ డేట్స్ వచ్చినప్పుడు రిమైండ్ అయితే చేస్తాను. బట్ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్స్ అంతా అప్లోడ్ చేయండి, ఓకేనా. ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు 1000 రూపాయలు అయితే ఈ ప్రాసెసింగ్ ఫీలు అంటే కౌన్సిలింగ్ ఫీగా పే చేయాలి. ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ప్రాసెసింగ్ ఫీ పే చేసిన వాళ్ళు మళ్ళీ పే చేయకూడదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకు ఈ ఫస్ట్ పాయింట్లో కూడా చెప్పడం జరిగిందనమాట, ఓకే. ఆల్రెడీ ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఎవరైతే ఈ కౌన్సిలింగ్ ఫీ కానీ ప్రాసెసింగ్ ఫీ కానీ పే చేసి ఉన్నారో మీరైతే మళ్ళీ పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఓకే. అలానే ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 500 రూపాయలు అయితే ఈ కౌన్సిలింగ్ ఫీగా అయితే పే చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికెట్స్ అంతా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకే. స్టూడెంట్స్ ఈ రోజు నుంచి డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క సర్టిఫికెట్స్ అంతా కూడా అప్లోడ్ అయితే చేయండి. నీట్గా అప్లోడ్ చేయండి, నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ గైడ్లైన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ విధంగా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి అంటేది మీకైతే తెలుస్తుంది. మీరు నీట్గా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసినట్లయితే మీ సర్టిఫికెట్స్ అనేది ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే అవుతుందన్నమాట, ఓకే. ఇదంతా కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే, ఓకేనా. రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఓకే. స్టూడెంట్స్ ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.